ఏం చేస్తాను అత్తమ్మా? ఏమేమో చెప్పు. మాకు ఫ్రెష్ది లేదు మా ఇంట్లో, దొరకలే ఫ్రెష్ది. నువ్వులు, ఓమా, ఎల్లిపాయ, జీలకర్ర దంచిన ముద్ద, కరివేపాకు ఫ్రెష్గా లేదని కొత్తిమీర వేసుకుంటున్నాం. ఇంకా శనగపప్పు, పల్లి గింజలు ఫస్ట్ ఇట్లా వక్కలు చేసుకొని నానబెట్టింది. ఎన్ని అత్తమ్మా? ఎన్ని కిలోలకు అందాది ఎన్ని పోసుకుంటావు? అట్లా చెప్తే ఎట్లా? రానోళ్ళు ఎట్లా నేర్చుకుంటారు చెప్పు. 1 కేజీ పిండికి 50 గ్రామ్స్ పల్లీలు, 50 గ్రామ్స్ నువ్వులు, 50 గ్రామ్స్ పల్లీలు, ఓమా 1 టీ స్పూన్. అది 3 చేస్తావు నువ్వు. ఇంకా ఉప్పు కారం డబ్బులు ఇస్తా. మా వదిన పసుపు వేయమన్నందుకు వేస్తుంది. మా అత్తమ్మ నేను వేయం. బిల్లలు కొంచెం ఎర్రగా రావాలన్నట్టు మేము వేసుకోము. చిటికెడు వేయమన్నది, చిటికెడు వేసినాము. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఆ కారమే మీ కారం సరిపడా వేసుకోండి. 1 కేజీకి అయితే 1.5 స్పూన్ పడుతుంది. 4 కేజీల పిండి చేస్తున్నాం మేము. బిల్లలు 4-5 చెంచాలు వేసింది. ఉప్పు 1 కేజీకి 1 స్పూన్ పడుతుంది. మా అత్తమ్మ కొలతకి వేసుకోదు, ఇట్లా చేయితోటి అందాదకి వేస్తుంది, అందుకే అలానే వేస్తుంది. మనకి ఎట్లా అలవాటు ఉంటే అట్లా అవుతుంది కదా. ఒక్కొక్కసారి వీడియో కోసం స్పూన్లు పట్టింది అనుకో, ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెయ్యి పట్టింది. అంతేనా అత్తమ్మ? ఫస్ట్ అన్నీ మంచిగా కలుపుకోవాలి పిండి వేయకముందే, ఎందుకంటే అన్నీ కరెక్ట్గా పట్టుకుంటాయి అత్తమ్మ. ఇది వేడి నీళ్ళు వేడి చేసుకొని పక్కకు పెట్టుకున్నది. వదినా పిండి అట్లా తీసుకురా. చేసి పెట్టుకొని వెనకేసుకురావడానికి నువ్వు సరే. పిండి ఫ్రెష్గా పట్టించుకొని ఆ చామ జల్లెడ పట్టుకోలే, పట్టించింది ఉంచితే పట్టుకోండి. అంతేనా? ఎలా తిప్పాలి ఫేస్? ఇలా 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 తిప్పాలా? అట్లా ఎట్లా తీస్తామమ్మా? చూడు పూజ చూసిన అన్నీ వచ్చినాయి. అత్తమ్మ అనేది నాకు తెలుస్తా. చక్కల పొయ్యి మీదనే చేస్తాము. మేము పొయ్యి అంట పెట్టడానికి మా పిల్లకాయలు చెక్కలు తీసుకొస్తాను ఒక్కొక్కటి. ఇగో కిందికి పట్టు అంటాయి నడువు. లేవకున్నా లేపుకొస్తున్న ఈశాన్ ఆదిత్రి. స్లీపింగ్లో ఉన్న అమోఘ్ కదా, ఉయ్యాల. పొయ్యిలో పెట్టకండి, పక్కకు పెట్టండి. ఇక చేయి కడుక్కోపోండి. మేము ఈ వీడియో చేసేది హ్యాపీ న్యూ ఇయర్ రోజు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అంతేనా? అన్నీ మంచిగా కలుపుకున్నాక ఉప్పు కారం పప్పులు ప్రతి పిండేసి వాటర్ పోయకముందే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. అంతేనా? చేయగలుగుతుందని గింటెతో కలుపుతున్నా అత్తగారు అని అవి చూసి వేడి నీళ్ళు చేయి పెట్టిన కాలని వాళ్ళట కలిపేయండి అట. మా అత్తమ్మ అడ్రస్ గరిట ఏమి చకినాలు కొడుకు నిన్ననే అన్నాడు చకినాలు. ఇక్కడ కొన్ని వద్దాం.
చకినాల వీడియో కూడా కమింగ్ సూన్ కదా వదిన. ఆ రోజు మా పిల్లకాయలందరినీ స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి పంపించినాక మొదలు పెడదాం, వచ్చే వరకు అయిపోతుంది. మా అత్తమ్మ ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది చూడండి. అత్తమ్మ వేడి నీళ్ళు ఎందుకు పోతావు చెప్పు. కరకరలు ఆడడానికి కోసం. కరకర వస్తాయా? నేను ఫస్ట్ చన్నీళ్ళే పోసేదాన్ని, కానీ ఆ అమ్మ చూసినాక వేడి నీళ్ళు పోస్తాను. అంటే మనకు ఫస్ట్ ఎవరు కోచింగ్ ఇవ్వలేదు అన్నట్టు, మనది మనమే కోచింగ్ ఇచ్చుకున్న వాళ్ళం కదా. నా కొడుకు ఎక్కడ లేని అన్ని కనబడతాయి మధ్యలో. ఈరోజు ఇంకేమైనా చేద్దామా? అంతేనా? సీక్రెట్ అంట. ఓపిక ఉంటే ఓపికని బట్టి చేసుడంట. మొత్తం కలిపినాక తీయాలట. మొత్తం కలుపుకుంటూ ఉండడం అరగంట పడుతుంది. అరగంట చూస్తే మీకు చికాకు వస్తుందని మా అత్తగారి బాధ. అంతేనా? కొంచెం కొంచెం బాగా చేసేటప్పుడు కొంచెం కొంచెం ఇట్లా మంచి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. బేసన్ తేవాలా? ఫస్టే మనం ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేడి నీళ్ళల్లో ఉప్పడానికి తవ్వేడు 2 తవ్వల పిండి అయితే డైరెక్ట్ వేడి నీళ్ళు ఫస్ట్ వేసుకొని అందులోనే దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలుపుతుంది. లేకపోతే ఇలా చేస్తుంది. ఇది తడిపినాక గ్యాప్ ఇవ్వాలి అత్తమ్మ, డైరెక్ట్ చేయచ్చా? మెత్తగా ఉంటే మంచిగా చేసుకోవచ్చు. అవునా? ఓకే. పిస్కిగా ఇది తడుపుకొని హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మేము భోజనాలు చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. అంతేనా? అంతసేపు పిండి కూడా మంచిగా తడిచి నానుతుంది. కరకరలాడుతాయి. చెక్కల పొయ్యి మీద వేస్తాం. చలికాలం కూల్ వెదరా? అదేం వెదర్ వింటారు కదా. చలికాలం అని కూల్ వెదర్ అంటే చలి అంటే అయిపోద్ది కదా, సరిపోతుంది కదా. అగ్గి అంట పెట్టుడు నేర్చుకుంటున్న కోడలు అత్తగారిలో ఒకటి ఉంటుంది కదా. అగ్గి అంట పెట్టుడు రాదు నాకు. రాకపోతే మనకి ఇవ్వాలి. తీర్థం వేసాం కొంచెం, మంత్రించిన తీర్థం, అందుకే ఫాస్ట్గా అంటుంది. అంతేనా? ముగ్గురు తర్వాత పెట్టుకుంటా. దీన్ని కొందరు కంచుడు అంటలు, కొందరు ముక్కుడు అంటలు, ఇంకేమని అంటారా? కడాయి. అట్లా కూడా అంటారు, కడాయి అంటారు. కానీ ఇంకేమంటారు తెలియదు. అవసరం లేదు అంత. ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి వేసుకుంటే సరిపోతుంది. మనం ఏం చేయాలంటే చెక్కలు సరిపోతాయి కదా వదినకి. పొయ్యి మీద ఏం పెట్టినా ఫస్ట్ దేవుడు అగ్ని పురుషునికి వేసాడు అంతలా ఏమంటారు, అగ్నిదేవునికి ఆ నైవేద్యంలాగా చిలకరించి స్టార్ట్ చేస్తుంది. గ్యాస్ మీద అయినా ఇట్లా ఏం చేస్తా చేస్తా ఇంకేం చేస్తాం అంతే. బాగా చదువుతానా కలిసి వస్తుంది మరి అందమొత్తి అమ్మో ఎంత గుడ్ బాయ్ కదరా. అన్నయ్య బావ వాళ్ళందరికన్నా నువ్వే గుడ్ కదా. అయ్యో అయ్యో దిష్టి అవుతుంది అట మా అది నాకు. తెచ్చుకోవాలి పిల్లల్ని. అమ్మో పిల్లలు ఇవ్వాలా
తీసుకుంటా నువ్వు తీసుకో అదే ఈ 2 చేతులు షిఫ్ట్ చేసుకో అయ్యే మంచిగా అయ్యే మంచి చెప్పి మరి అదే ఒక కవర్ దింపుగా అప్పుడు దాటి మీద ఉండే బాగా ఏడున్నది రాకి మీద కట్ చేసి ఇస్తావా సన్నీరతో కడిగి పట్టుకుందా నూనె దీనికి నూనె వేస్ట్ కాదు ఇది ఇప్పుడు ఈ ఆయిల్ అందులో వంట వేసినాం ఈ ఆయిల్ వేస్ట్ కాకుండా ఒక 2-3 చేసుకోండి చూద్దాం ఉన్నది దానికి కూడా కట్టినాయి అంటే ఇయ్యేవాడు అంతేనా మరి నేను దాని మీద అయితే దాని మీద నువ్వు ఎప్పటికీ చేసేదాన్ని ముద్దు ముద్దు కావాలి వెళ్ళాయి ఫస్ట్ అయితే కర్ర కవర్స్ అని చేసి తీసుకుంటాం ఎంత ఉన్నది చూడండి ఒకలైందా చెప్పవే టాపిక్ ఆ టాపిక్ చేద్దాం అలా వేసినావు ఫోను చేయాలి సాయంత్రం చెప్తా పిండి నువ్వులు కొత్త ఏమని అంటున్నానా నేను ఇదేనా మేము అడగలే మా తమ్మికన్నది నేను ఇక్కడ మేము సగ్నాలు పోయడానికి పోయి అందరు అడుగుదాం వాళ్ళ పిన్ అడుగుతారు మీరు ఎవరైనా నమ్ముతారా సంక్రాంతి నాడు ఏమేమి నమ్ముతారో కామెంట్లలో చెప్పండి కామెంట్లలో చెప్పండి కొత్తగా అనిపిస్తే మేము కొత్తగా అనిపిస్తుంది మా కోపుకుంటే కొత్తగా అనిపిస్తే ఇంకా కలిసి తక్కువ అయితే ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ అయిపోతుంది నువ్వు వద్దంటారా నోముడు ఏం కాదు బెట తీసుకుంటా నువ్వు ఎందుకు వాడుకోవు నాన్న పని ఉన్న రోజు పిల్లలు నేర్పిల్లు మంచిగా అన్నాడు అందరికి ఎంత పోసినావా సరే నువ్వు ఏడవకు నేను పోతా కూర్చొని అక్క చెప్పి వస్తా అలా చేయకుండా నీకు ఇవ్వాలేమంటావా ఒప్పుకుంటుందంటావా బంగారు కదా చిక్క అంటే కదా అదే నాన్న గుడ్డ అన్నారు అందరు గుడ్డ అంటారు నేను అంతే అమ్మా నేను ఏంచి కొంచెం ఒక్క ముక్క వేసి నేనే నువ్వు వేస్తావు కదా ఎప్పటికీ నువ్వు వేస్తావు అందుకే మేము ఒప్పుకున్నాం మేము వేస్తాము అని చెప్తాను నాకెందుకో అది నువ్వు కూడా అట్లనే వేస్తావు అనుకుని వేసేదాన్ని మనకు ఉంటాయా ఇక చేస్తాను పిల్లలకి నడుచుకుంటూ పోతే పోతే అచ్చు పడితే కాకలు ఉంటాయి రా గాలి అనేది నా సైడ్ వస్తే పొగంతా వస్తుంది అటు కూర్చున్నా అటు వచ్చింది ఇటు కూర్చుంటే ఇటు వస్తుంది మా చెక్కల పొయ్యి మీద నీకు ప్రేమ బాగున్నది నీ మీద దానికి ప్రేమ బాగున్నది నేనంటేనే దానికి ఇష్టం అదే నిన్ను వీడ నేను ఉండగలనా అంతేనా ఉన్నావు ఇన్ని రోజులు నా దగ్గర రాలేదంటే అన్నాను అందుకే ఫీల్ అయ్యి అయిపోయినాయి లేదు ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీటెడ్ ఇంకా హాఫ్ ఉన్నాయా టైం ఎంత అవుతుందో తెలుసా జస్ట్ 4 నిద్ర ఒకటే ఎలాగుండదు కరకర వస్తానే అవుతాం
మంచిగానే వస్తున్నాయి కరకరలాడుతున్నాయి. నేనంటే తిని చూస్తే తెలుస్తుంది. వీళ్ళకైతే చెప్తేనే కదా. నువ్వు చెప్పు ఎట్లా వస్తానే. కరకరనే ఉన్నాయి, మంచిగానే వేస్తున్నాయి. కానీ మా పొయ్యి మంటకు ఒకసారి ఎర్రగైతున్నాయి, ఒకసారి తెల్లగైతున్నాయి అంతే. చక్కల పొయ్యి మీద చేస్తున్నాం. కానీ ఇంత ఓపెన్ ప్లేస్ చూడు, మొత్తం ఓపెన్, ఎటు నుంచి ఏ గాలి వచ్చేది తెలియదు. ఇలా ఉంది. మళ్ళీ వస్తాం, మళ్ళీ తొందరలో ఇంకో వీడియోతో వస్తాం. బిల్లలు అయిపోయినాక సకినాలతో కదా వస్తాం. బాయ్ బాయ్ అట. ఇప్పుడు కాదు, మళ్ళీ వచ్చేస్తా. ఈ వీడియో కూడా లాస్ట్ ఎండింగ్ వీడియో పెట్టనా. నేను చెప్పాలా అని నాకు చెప్పాలా? ఎంత సూపర్ వస్తుంది, నవ్వాలి మరి. చెప్పినాక మామయ్య తాత ఇల్లు నలుగురు చూడడానికి వచ్చింది. వస్తే ఎందుకు వచ్చిండ్రో అనుకున్నా. నాకు ఇరవై తెలియదు, మా అమ్మమ్మకు తెలుసు. చూడడానికి వచ్చింది, చూపెట్టడానికి. ఈ మా అమ్మ అక్కడ కాదారు కలిసిండ్రట. అయితే ఎక్కడన్నా మీ అమ్మమ్మ మా మామయ్యకు కాదన్నట్లు కలిసిండు. కలిస్తే ఎవరన్నా కొడుకు పెళ్ళికి ఉన్నాడు, అక్క ఎక్కడన్నా చూడే పెళ్ళి ఉన్నదా అన్నాడట. మీ ఊర్లో ఉన్నది, మీ తమ్ముని బిడ్డ ఉన్నదట. మా అమ్మమ్మ వల్ల తమ్ముని బిడ్డ ఉండే పెళ్ళికి. అయితే మీ తమ్ముని బిడ్డ ఉన్నదట కదా అక్క. అయితే మేము వస్తాం మరి అని మా మామయ్య చెప్పింది. చెప్పిన వాళ్ళే మా తమ్ముని బిడ్డ ఎందుకు, నామని వాళ్ళ అన్న ఇస్తా అని మా అమ్మమ్మ చెప్పింది. మా అమ్మమ్మ నేనున్న చిన్నగా దిత్తత్త, మీ మామయ్య ఉన్నాడు 30 ఏళ్ళు, నేనున్న 11 ఏళ్ళు దాన్ని. అయితే అంటే వచ్చిండ్రు. ఏమో చిన్న పిల్లలు నాకు ఆఫ్లంగా జాబ్ తీసుకొని ఉన్నది. అది వచ్చేవారు మా అమ్మమ్మ ఏం చేసి ఇంట్లో తీసుకుపోయింది. ఆఫ్లంగా జాబ్ మీద ఇదే జాబ్ మీద చీర చుట్టింది. మా అమ్మది బ్రతకల వాడతా మీ నాన్నకు చిన్నలను పెద్ద చేయాలంటే ఎట్లా చేయాలి గిట్టున్నదాన్ని. అయితే దాని చీర మీద చీర చుట్టింది. కథ తీసుకొచ్చింది. అక్కడ ఇక్కడ కూర్చున్నారా అన్నది తీసుకున్నా నాకు ఏమనిపిస్తేనా అదేంటిదో అన్నది తెలిస్తేనా ఏమనిపిస్తుంది. అయితే కథ తీసుకొచ్చింది. అలా ముందర కూర్చుని అలా ముందర కూర్చుని కదా. నన్ను ఏం అడిగితే నీ పేరు చెప్పినా కథ అంతే. పేరే ఇప్పుడు LKGలో నా పేరు అడిగిండు. ఆయన మా మామ, మీ నాన్న కూడా మాట్లాడలే. మా నాన్న మీ మూల కూర్చున్నాడు. మీ నాన్న వాళ్ళ పెళ్లి పిల్లడు ఎవరెవరో ఏం తెలుసు, నాకేం తెలుసు. మూల కూర్చున్నాడు. ఎందుకంటే నచ్చిపోయిందా మళ్ళీ ఈ కవలపుర పెద్ద నా నచ్చిండు. రాలేదా నా దగ్గర కూర్చుంది కదా అన్నాడు. తొడగ మీద కూర్చున్నాడు. మన వారసులు నేను మీ బాబాయ్ అయితే కానీ ఫస్ట్ కాకని కదా ఫస్ట్ వరుసలే నా దగ్గర కూర్చుంది కదా అన్నాడు. ఆయన నన్ను తొడగ మీద కూర్చున్నాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ మా అక్క వాళ్ళు అటుపోతారేమో అని మేమేం చేసినాం కదా పాడేసినాం. ఆడికి పోదామని ఊరికి వాళ్ళకి పోయినాం. వీళ్ళు ఎందుకని నేను మా చెల్లె మామయ్య వాళ్ళ ఇంటికి పోదాంపా మనం అని ఆయనతో వాళ్ళ ఇంటికి పోదామని వాళ్ళ ఇంటికి ఉరికినాం. వెనకని ఉరికి నాన్న బొల్లే కదా ఇంకా వెళ్ళలేదు. తిరుగుతాత ఇంటికాడ తిరుగుతాత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అది మళ్ళీ కనబడతా అన్నది. మరి ఆటో పోయినా గుర్తులేదు. ఆటో పోయిండు. వెళ్ళే వాళ్ళకి చెల్లె కనబడ్డా తిరుగుతాత కనబడంగానే అయితే సపరేట్ ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కదా ఇక చూసింది పెట్టుకోవాలి పెట్టుకోవాలి. పాపలపేటలో అయింది పెళ్లి కానీ వదిన పాపలపేట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పాపంపేట లేదు. అన్నయ్యను అక్క అమ్మమ్మ వాళ్ళు పాపంపేట అన్నయ్యను అక్క కొంచెం నన్ను తీసుకుని మా అత్తమ్మ పెళ్లి చూపుల స్టోరీ ఎలా అనిపించింది? ఇలా ఇంకెవరికైనా స్టోరీ అనేది ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి తప్పకుండా. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతతో ఎండ్ చేసేస్తున్నా. బాయ్.